రామ్ రామ్ శరణార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ అయితే ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. వల్ల ముందుగా మీరు హెడ్లైన్స్ చూడుర్రి. మోదీ సారు త్యాగాల మంత్రము, రాహుల్ సార్ సెటర్ల తంత్రము. అసెంబ్లీల గర్జన, పెండిల భజన, స్టెప్పులతో షేక్ చేసిండు జగన్న. దానం చేసినది మంచి దిల్లు, బయటకు దారియకుండా ఏంటి పడిగాపుల్. కలెక్టర్ ఆఫీస్కు బాధలు, ఎన్నడు తప్పుతాయో జనాలకు ఈ తిప్పలు. ఈ రాజకీయాలు ఏందో కానీ గమ్మత్ ఉంటాయి వాళ్ళ. వాళ్ళు ఒయ్యి అంటే ఇంకొకరు ఏందో అని మీదికి పోతారు. అబ్బా ఫుల్ తిట్టుకుంటారు. సంత దొరికితే చాలు వేసుకుంటారు. తిట్టుడే తిట్టుడు. ఏడకింతంత దొరికినా సరే ఇంకా 2-3 ఎక్కువ కలిసి మరీ తిడతారు. అబ్బా నేను చెప్తే మీకు అర్థమవుతలేదు కానీ ముందుగా మీరే ఈ ముచ్చటి రే. నిన్న హైదరాబాద్కు మోదీ సార్ వచ్చిండు కదా, పరేడ్ గ్రౌండ్ ముచ్చట నిన్న చిన్నగా లేదు. నిన్న రాష్ట్రపతి కవలం పూలే పూసినాయి అనుకోర్రి. ఏడ చూసిన జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, అబ్బో జోరు చిన్నగా లేకుండే. మరి మన మోదీ సార్ రాక వచ్చిండు తెలంగాణ కంటే ముచ్చట ఏమాత్రం ఉండదా ఏంది పట్టుండ్రి. వచ్చిండు కానీ సార్ ఇక డైలాగులు చూస్తే అబ్బా చిన్నగా లేవు. జరసేపు అందరినీ ఖుషి చేసేటట్టు మాట్లాడి అటెనక జనాలకు కొన్ని మంచి చెడ్డలు చెప్పే ప్రయత్నాలు చేసిండు. ఈసారి సారు డైలాగులు చూస్తే అవి పొలిటికల్ స్పీచ్ లెక్క లేవు, ఏదో ఫ్యామిలీ కౌన్సిలింగ్ లెక్క అనిపించినాయి. అసలు ముచ్చట ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వేదిక మీద నుండి సారు మా తెలంగాణకు జర పైసలు ఇర్రి, గుజరాత్ మోడల్ లెక్క డెవలప్ అయ్యి మా తెలంగాణ సుత అని అడిగే వారికల్లా మోదీ సార్ నవ్వుకుంటా ఇచ్చిన రిప్లై అబ్బో తెలివితోటి కొట్టినట్టే ఉన్నది కదా కథ. రేవంత్ జీ గుజరాత్ లెక్క ఇయ్యమంటే ఇస్తా కానీ నేను ఇట్లా పైసలు ఇచ్చుడు మొదలు పెడితే ఇప్పుడు మీకు వచ్చేది సగం ఆగిపోద్ది. అందుకనే గటో ఇటో కాకుండా చక్కగా నా దగ్గరికి రండి అని చిన్న లాజిక్ చెప్పేసిండు అన్నట్టు. అంటే సార్ ఉద్దేశం ఏంటంటే బయట ఉండి అడిగితే సగమే వస్తుంది, అదే నా గూటికి వస్తే మొత్తం వస్తుంది అన్నట్టు హింట్ ఇచ్చిండు వచ్చు. ఇక రేవంత్ రెడ్డి సారు ఏమనలేక జరిసేపు నవ్వుకునే జగన్ కేసీఆర్ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా మోదీ సార్ గాలం ఎత్తుండ్రా ఏంది అనుకున్నబట్టే జనాలు జరసేపు. 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. గిదిట్లుంటే మోదీ సార్ వచ్చి బంగారం కొనకుర్రి, పెట్రోల్ తక్కువ వాడుర్రి, అవసరమైతే బండ్లు తీరు లేకపోతే అద్దన్నట్టు చెప్పి వాయే అన్నట్టు. అంటే మనం మెట్రోలను బస్సులను పోవాలన్నట. కానీ ఈ పెద్ద సార్లు ఏమో కిలోమీటర్కి 5 లీటర్ల పెట్రోల్ తాగే కార్లు తిరుగుతారు. సార్లు ఓటు చేస్తారు అని అనబట్టే సార్ అంటే గిట్టనోళ్ళు. గిదిట్లుంటే ఇన్ని మాట్లాడినా పోయినాక పక్కపోంటే ఉన్న సారు ఇంటికి వచ్చిన వాళ్ళను ఏమనద్దని రేవంత్ సార్ అన్నాడు. ఇక వాళ్ళ దగ్గరకు పోయి మనం ఏమనద్దని ఆ సార్ ఇద్దరికి జర పొలిటికల్ మాటను జర పక్కకు పెట్టినట్టే ఉండరు. కానీ అటెనక రాహుల్ సార్ మాత్రం గరమైండు. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें.
మోదీ సార్ ముచ్చట విన్నాక నిజమే మరి యుద్ధం కాగా ట్రంప్ సార్ వినకుండా గిట్ట ఎయ్యంగా మా మోదీ సారైనా ఎంతకని చేస్తాడు అని కొందరు అనబట్టే గిట్టనోళ్ళు ఇంకో తీరులో మాట్లాడబట్టే మరి దేశం డెవలప్ అయిందని సార్ చెప్తాడు కానీ మనలా మాత్రము వెనకల పోతున్నట్టు అనిపిస్తున్నదని అంటున్నాడు. అటుగా దిక్కు యుద్ధం ఆవుడితోటి మన దేశంలో పైసలు తగ్గిపోతున్నాయట. దీనికి సార్ కనిపెట్టిన ఉపాయం ఒకటే, ప్రజల త్యాగాలు చేయాలని చెప్పిండిగా. మరి దీన్ని ఎడ్డిచ్చి మాట్లాడిన రాహుల్ గాంధీ సారు. పెట్రోల్ వాడద్దు, బస్సులను మెట్రోలను ఓవాలే, బంగారం కొనద్దు, విదేశాలకు పోవద్దు, ఆఖరికి వంట నూనె ఎరువులు కూడా తక్కువ వాడాలి అంటే తినే తక్కువ చేయండి, తిరిగే తక్కువ చేయాలన్నా అనుకుంటా రాహుల్ గాంధీ సారు గరమైంది అన్నట్టు. సారు 12 ఏళ్ల మీ పాలనలో దేశం ఎడుకో తీసుకుపోతారనుకుంటే ఆఖరికి మమ్ములను నూనె పెట్రోల్ వాడద్దంటారు ఏంది అని తిట్టిపంత పని చేసిండు సారు. కట్టమచ్చినప్పుడు మీ బాధ్యత తప్పించుకొని భారాన్ని జనం మీద ఎత్తే ఎట్లా, సర్కారు గంగల కాయిగా అని ఘాటుగా అడిగిండన్నట్టు. రాహుల్ గాంధీ సార్ అయితే ఏకంగా కాంప్రమైజ్డ్ ప్రధాని అనే ముద్ర చేసిండిగా. పెట్రోల్ రేటు పెరిగినప్పుడు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు తక్కువ వాడు అనడు ఏంది సారు. విదేశీ మారకం తగ్గితే దానికి జనం ఏం చేస్తారు? పొద్దులైతే పనికి పోవాలంటే పెట్రోల్ కావాలి, పొయ్యి ఎలిగేయాలంటే నూనె కావాలి. ఇవన్నీ వద్దంటే ఎట్లా? జర చూడరు సారు. ప్రజలను త్యాగాలు చేయమని అడిగే ముందు మీ పాలనలో ఎక్కడన్నా లోపం ఉందా, లేకపోతే ఏమైనా చేస్తే జనాలు ఇక్కట్లు తీరుతాయా ఆలస్యం చేయర్రి అని సురుకులు పెట్టినంత పని చేసిండు రాహుల్ గాంధీ అన్న. ప్రైవేట్ బడికి పోవాలంటే మస్తు పైసలు పోయాలి. పోనీగా సర్కారు బడికి పోదామా అంటే ఒక్కో స్కూల్ గురించి ఇంటనే పిల్లగాళ్ళకు బడికి పంపకపోయినా సరే అన్నట్టు అనిపిస్తుంది. బడికి అద్దనే అనిపిస్తుంది. ఇంకా అన్నం చక్కగా ఉండక, చదువులు చక్కగా లేక పిల్లగాళ్ళకు యాష రాబట్టే. పిల్లగాళ్ళు ఉంటే టీచర్లు ఉండరు, టీచర్లు ఉంటే పోరగాళ్ళు ఉండరు. అన్నున్నా అల్లున్నట్ల శని అన్నట్టు దాపరం అవుతుంది కొన్నిటి కాడ. గిడసుతో గట్టినే ఉన్నది కథ. మరి ఏమైందంటే చూడరు మీరే. మన దేశం ఎటో పోతోందంటారు కానీ నల్గొండలున్న నేరేడుచెర్ల మండలం నర్సంపేటలో ఉన్న బడిని చూస్తే అది ఎటు పోతలేదు, ఉన్న కాడనే మాయమైపోయేటట్టున్నది అని అంటారు. అసలు ముచ్చట ఏంటంటే ఒక 50 ఏళ్ల కిందటనే మన బుర్రి శ్రీరాములు సారు పిల్లలు చదువుకోవాలని చెప్పేసి పైసా తీసుకోకుండా భూమి దానం చేసిండు. గప్పట్లో ఆసామి కాబట్టి దానం చేసిండు. ఇప్పుడు ఎవరు చేస్తారు దీనిరే. కానీ అప్పట్లో సార్ ఇచ్చినందుకు ఆ బడన్న చక్కగా నడవాలి కదా, వాడాలి కదా, కానీ దారే లేదట. దానం చేసిన ఆయన దిల్ పెద్దదే కానీ ఆ బడికి దారి అని మనోళ్ళు మనసులో ఇరుక్కపోయినట్టున్నాయి. ఇక సర్కారులేమో ఏటేటా బడి బాటని పండగేస్తే ఇసంటి కొన్ని ఊర్ల పొంట ఉన్న బళ్ళకు దారే లేకపాయే. అంటే ఈ నర్సంపేటల సీన్ రివర్స్ అయిపోయింది అన్నట్టు. పిల్లగాళ్ళను బడికి రామని బడి బాటకు ఓవుడు కాదు, పిల్లలు అత్తామని చెప్పేసి తయారుగున్న బడికి పోయేటందుకు బాట లేకపాయే. సర్కారు లెక్కల ప్రకారం బడి బాట అంటే బడికి దారి లేకపోయినా పర్లేదు కానీ ఇక గాళ్ళనన్నా ఒండ్రి అన్నట్టు ఏంది. పాపం పేద పిల్లల బడిని చూసుకుంటూ ఏ గూటి పక్షి ఓరా, ఏ దారి లేని బడి ఓరా అనే పాటలు పాడుకున్నట్టున్నారు. ఇక అధికారుల ఎంఆర్ఓలు కలెక్టర్ సార్లు జర ఇటు చూడుర్రి. పిల్లగాండ్లు ఆ చెట్టు చేమలకించి పోతే ఏ పురుగో పూసో గుట్టింది అనుకోర్రి, ఆయనతో సర్కారు మీద మన్నెత్తి పోతారు జనాలు. అంతదాకా తెచ్చుకుంటే ఎందుకు సార్లు? ఆ బడికి దగ్గర పట్ల ఉన్న సార్లు చక్కగా పనిచేస్తే సర్కారు మీద దాకా పోతాయి, ఎందుకు పోతా చెప్పుర్రి. దానం వచ్చిన జాగలా బడి కట్టించిండ్రు, మరి దానికి దారి లేకపోతే ఎట్లా సారు? ఇప్పటికైనా చక్కగా స్పందించి ఆ దారి పంచాయతీ దింపుర్రి, బడి తలం దీపిర్రి. సర్కారుకు జాగిచ్చిన బడి తెలుస్తలేరు, పిల్లగాళ్ళకు చదువు చెప్తలేరు అని చెప్పేసి తిట్టగల, లేకపోతే బడి బాట ప్రోగ్రాం పేరు మార్చి బడికి దారేటు అని పెట్టుర్రి అని సురుకులు పెడతాండ్రు ఆ ఊర్లో జనాలు. కానీ మా నర్సయ్యగూడెం పిల్లలు భవిష్యత్తును గాలికి ఇరిసబెట్టకుండా రానబట్టే. బడి బాట అని ఊరంతా తిరుగుతారు కానీ బడికి దారుందా లేదా అని సెక్యూరిటీ గార్డుని చూత అడగరు. బడి కోసం భూమిని దానం చేసిన ఆయనకు ఉన్న సోయి దారి చూపెట్టే అధికారం లేకపాయే. గాళ్ళ మేడలు కట్టుడు ఇన్నం గాని దారి లేని బడిని నడుపుడు ఒక నర్సంపేటనే చూస్తాన్నాం అని ఎడ్డియబట్టే దారి కోసం అర్జీ పెట్టి అలసిపోయిన ఊరు జనాలు.
నిన్నొక లెక్క ఇప్పుడు ఒక లెక్క, ఎన్నికలుంటే ఒక లెక్క, లగ్గం ఉంటే ఒక లెక్క, నా జోలి కత్తే నీ లెక్క రాకుంటే ఇంకొక లెక్క అన్నట్టుంది కదా జగ్గారెడ్డి సారు. అబ్బాయి ఏం స్టెప్పులు ఊపి అవతల వారేసిన పో. ఇక మొత్తం డించాక్ 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 డ్రాక్ డించాక్ పాండి నేను ఇట్టనే ఎగురుకుంటా కూర్చుంటా, కానీ మీరైతే వార్త చూడిపోరి. రైట్, జగ్గారెడ్డి సార్ అంటే జోరు మీద ఉంటుంది రాజకీయం. పొద్దుగా లేతే రాజకీయం రచ్చ టీవీ డిబేట్లు అనుకుంటాం, కానీ సారు 3 స్వింగులు చూస్తే మామూలుగా లేదుగా మోక. హైదరాబాద్లో రామ్నగర్లో లగ్గం పోయి జగ్గన్న వేసిన రచ్చ చూస్తే అక్కడ పెళ్లి కొడుకు ఎవరో గెస్ట్ ఎవరో అర్థం కాదు, అందరు ఇట చూస్తారు. మరి చిన్న పిల్లగన్లతోటి కలిసి ఆయన స్టెప్పులు ఎత్తుంటే ఏంది జగ్గన్న గింత జోష్ ఉందా నీ దాంట్లో అని జనాలు నోరెళ్ళ పెడతారు, విజిల్స్ వేస్తారు. మరి పాప మా చిన్న పిల్లలు కూడా అంకుల్ మేము నేర్చుకోవాలనా లేక మీరు మాకు నేర్పిస్తారా డ్యాన్స్ అని కన్ఫ్యూజ్ అవుతున్నట్టుర్రు. జగ్గన్న సార్ గజ్జగట్టి ఊగితే ఆగమాగమైంది గొడిసేపు. ఇది ప్యూర్ పెండ్లి సందడి. ఆడ సార్కు తెలిసిన వాళ్ళ పెండ్లి అయినా సరే ఇంట్లో పెండ్లి లెక్క హడావిడి చేసిండు. రామాలయ భజన బృందంతో కలిసి జగ్గన్న వేసిన స్టెప్పులు చూస్తే అక్కడ డీజే సౌండ్ కన్నా జగ్గన్న జోష్కే ఎక్కువ ఊపున్నట్టుంది కదా. చిన్న పిల్లగళ్ళ దగ్గరికి ముసళ్ళ దాకా అందరిని పిలిచి రండ్రి ఓ స్టెప్ వేద్దామని పిలిచే. లీడర్ అంటే ఇట్లుండాలి, జనంలో కలిసిపోయి గంతులు వేయాలంటారు జనాలు. జగ్గన్న పాలిటిక్స్ గురించి జర పక్కకు పెడితే లగ్గం ఏడుకల్లో మాత్రం ఒక్కసారి ఊపు అందుకుంటే మాత్రం ఆగడని ప్రూఫ్ అయిపోయింది పోర్రి. జగ్గన్న సార్ డ్యాన్స్ చూసిన వాళ్ళంతా సార్కు ఓటేసినా వేయకుండా డ్యాన్స్కు మాత్రం 100కు 100 మార్కులు వేస్తామని ఈజీలు చేయబట్టే. మీరు సుతం గంతే కదా. రాజకీయం అంటే రచ్చ అనుకున్నాం, కానీ జగ్గన్న పెండ్లికత్తే డ్యాన్స్ పిచ్చా అని ఇప్పుడు అర్థమైంది. అసెంబ్లీలో మైక్ దొరికితే గర్జించే జగ్గన్న పెండ్లిలో మ్యూజిక్ దొరికితే గర్జిస్తూ డ్యాన్స్ చేస్తాడని ఎవరు అనుకుంటారు ఎప్పుర్రి. అయినా ఈసారి స్టెప్పులు చూస్తే పెళ్లి కొడుకు సుతం తన లగ్గమా అని మర్చిపోయి మరీ జగ్గన్న సార్ డ్యాన్స్ చూస్తాడు కావచ్చు. ఆల్రెడీ జనాలు చంద్రమండలం మీద ఇండ్లు కట్టుకుందాం అనుకుంటే చాలా మంది గుడ్లు అరటిపండ్లు కొబ్బరికాయలతోటి మంత్రాలు చేసుకుంటూనే ఆగిపోతాడు. మా తాతకు ఫోన్ చేసి ఏమే తాత ఎట్లున్నవే అంటే మంచిగానే ఉన్నారా మనవాడ, కానీ కాలు గుంజిపోతాన్నాయి అని ఇంట్లో మనబడ్డది. అని కాలకు జట్టలు పుట్టినాయి. ముసలి కాలంలో నా మీద ఏంద్రా ఆ పోషిగానికి మంట. ఆడు 3 బాజాల మీద ఏదో పెట్టి నా మీద మంత్రం చేసిండట. లచ్చితాత అన్నాడు రా అని చెప్పబట్టి గిమ్ముచ్చట. ఇగో గీళ్ళు మారడని ఫోన్ పెట్టేసినాయిగా, అంత పనిందిగా. మా తాతల కాలం నుండి అంటే ఏమో కానీ గీ కాల పోలుసుతా గివి నమ్మబట్టే. ఫు కథలకా గీదల సుడ్రి. మన దేశం చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుందామని ప్లాన్ లేతే మన పల్నాడు జిల్లా గణపవరంలో కొందరు పుణ్యాత్ములు ఇంకా నిమ్మకాయలు కోడిగుడ్ల దగ్గర ఆగిపోయారు. అసలు ముచ్చటేందంటే ఇక్కడ పొలాలకు పోయే కాల్వ గట్ల మీద రాత్రిపూట వింత వెలుగులు వింత విషయాలుగా అనత్తున్నాయట. నెలకోసారి అమాస వచ్చిందంటే చాలు ఆడ క్షుద్ర పూజలు చేసుడు చాలు ఎత్తుర్రు. గివి యూడురేది 9 లైన్లు గీసిర్రు. లైన్ మీద అరటిపండు పక్క కొబ్బరికాయ ముక్క, కొబ్బరి వక్క లేకపోతే నిమ్మకాయ తొక్క పెట్టిర్రు. ఓటిది ఓటది. ముగ్గు చూసిర్రా, ఆ ముగ్గుసుని చక్కగా ఏనట్టుంది కదా వాళ్ళకు. అంటే ఇలా ప్లాన్ ఏందో ఎవ్వరికి అర్థమైతలేదులా. గాల్లో ఎగిరిపోదామనా లేక కాలువలో ఉన్న నీళ్ళని పెట్రోల్ చేద్దామనా? పాపం మన రైతన్నలు పొలానికి పోవాలంటే అనుకుతుర్రట కదా. ఏపుగా పెరిగిన చేను చూసి మురిసిపోదామని ఆళ్ళు పోతే ఎర్రటి కుంకుమ, నిమ్మకాయ తొక్కలు, కొబ్బరికాయ పచ్చలు చూసి ఎన్నులు అనుకురావట్టే. పంట వండుతుందో లేదో తెలియదు కానీ మా పానం మాత్రం పోయేటట్టుందని గుబులు కొడుతుర్రట ఇల్లు. ఊరి పెద్దలో పోలీస్ సార్లో కానీ ఆ పసుపు కుంకుమలతోటి ముగ్గులేసి అరటి పండ్లు పెట్టే బ్యాచ్ను పట్టుకొని గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఆ దయ్యాలు బూతలు వదిలిపోయేటట్లేవు సార్లు. లేకపోతే ఆ కాల్వ గట్టు మీద ఓ పోలీస్ సార్ పహారగాతే ఈ క్షుద్ర పూజలు చేసేటోళ్ళంతా మాయమైపోతారు కావచ్చు. జట చూడుర్రి సార్లు లాఠీ పట్టుకునే తిరుగుతారో లైట్ వేసుకున్న రాత్రే పోతారు కానీ గణపవరం రైతుల భయాన్ని అయితే పోగొట్టరు సార్ జల. రండ్రి మీ సమస్యలు చెప్పుకోండి, తీర్చుకోండి.
మాకున్న సమస్య ఎప్పుడు గిట్ట తీరిపోతుంది అని చెప్తారు పెద్దసార్లు. అవునా? అయితే అట్లనే కలెక్టర్ ఆఫీస్ తానికి పోబట్టే చాలా మంది పోయినోళ్ళు పోయినట్టే అర్జీలు పెట్టుకొని రాబట్టే. కానీ కొన్నిటి కాడ గమ్మత్తు ముచ్చట అవుతాయి. గీసారుకు బంగారం దొరికిందట, దాని మీద కోసం ఒక అర్జీ పెట్టుకున్నాడట. ఎంత ఖతర్నాక్ మాట్లాడుతుండే ఒకసారి చూద్దాం పాండ్రి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా నెలకో తీరం కలెక్టర్ ఆఫీస్లకు పోవాలి. ఆడ మన సమస్యలు చెప్పుకోవాలి. కాగితం రాసి చెత్తే అటెనక చూసి పెద్దసార్లు పరిష్కారం చేస్తారు. పనులున్నోళ్ళు పోతే అవసరం లేనోళ్ళు పోతలేరు. ఇక ఆడికిడికి పోవడం ఎందుకు, డైరెక్ట్గా కలెక్టర్ సాబ్కి అర్జీ పెట్టుకుంటే చెప్పని అవుతుందని చాలా మంది ఈ ప్రోగ్రాంకు పోయి అలా గోసలు చెప్పుకొని వస్తారు. ఎంబడే కొన్ని తిరిగితే ఇంకొన్ని అటనే పెండింగ్ పడతాయి. మరి ఈ ప్రజావేదిక అనే ప్రోగ్రాంకు జనాలు ఎందుకు వస్తారు? పెన్షన్ రాకనో పట్ట పాస్బుక్ లేకనో వస్తారు. కానీ మన పొరిమామిల్ల నాగశేషయ్య సారు మాత్రము ఒక వాజ్మిల్ బాటిల్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చిండు. చూడగానే పోలీసులు ఎంత ఉరుకులు పరుగులు పెట్టిరంటే అక్కడ సీన్ మొత్తం ఒక రేంజ్లో పోయిందన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే ఈసారి సొంత పైకంతో 19 సెంట్ల భూమిని కొంటే అది ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిందట. నాది 19 సెంట్లు ఉండంగా ఏమి 2 అడుగుల 2 అంగనాలు కబ్జా చేయంగా, దాని పోంగా నేను 5 అంగనాలు గోడ కట్టంగా, దాని పోంగా నేను 19 అడుగులు దోగంగా, ఆ సెంటి పాయింట్లో లేక మళ్ళా 2 అడుగుల 2 అంగనాలు 5 అంగనాలు సెంటర్ పాయింట్లో బంగారు ఉండాలని ప్రజలు తెలియపరచంగా నేను గవర్నమెంట్కు తెలియపరచగలిగినాను. ఖచ్చితంగా ఉండాలని ప్రజలు ఒకటేమైనా నేను ఆ చేనికాడికి నన్ను రానిచ్చగదు. ముందు అసలుకు నన్ను చేనికాడికి రానియడంలే. ఆ భూమిలో ఏదైనా పనులు షాల్ చేద్దామని మొదలు పెడితే కొందరు మేధావులు వచ్చి తవ్వకు ఆ భూమి కింద బంగారం ఉందని చెప్పేసి అడ్డు పడతారనట. బంగారం ఉంటే ఎవరైనా సంబర పడతారు. కానీ ఈ నాగశేషయ్య సార్కు మాత్రం చేపల లెక్క మారింది. అరే నీ బంగారంలో పాడుపడ, బంగారం వద్దు మన్నద్దు, నాకు ఈ భూమిలో ఉన్న మట్టి బాకైతే చాలని చెప్పేసి ఈ బంగారం వద్దు, అవసరమైతే అది తీసుకొని నా పనులు నన్ను వేసుకోరని చెప్పేసి గరం అయిందట. నాకు ఏమొద్దు, వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకుపోయి నాకు మట్టి ఇచ్చే, నా మట్టిలో నేను ఇల్లు కట్టుకుంటా. నా భూమి నాకు కావాలా, వాళ్ళ సొమ్ము ఉంటే వాళ్ళు తీసుకొని పోమను. వాళ్ళ బంగారు వాళ్ళు తీసుకొని పోమ్మనయ్యా. నేను ఇప్పుడు అదే అడుగుతాడా. మొన్న సోమవారం కానీ నాలుగో సోమవారం వచ్చినప్పుడు కానీ అదే అంటాడా, నేను మట్టే కొనుగోలు చేసినానయ్యా, బంగారు ఉంటే మీరు తెలియపరచమని రిజిస్టర్ ఆఫీసులో అడిగినరు. నేను ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీసులో కానీ నేను సీల్ కొట్టుకొని వచ్చినాను. మీరు తొందరగా నిర్ణయించుకొని మీ సొమ్ము మీరు తీసుకొని పోతే ఏ గలాటలు ఉండవు. నా మీద నువ్వు 10 మాటలు చెప్తావు, నీ మీదనే 10 మాటలు చెప్తా సార్. నిజంగా ఆ భూమి కింద బంగారం ఉంటే కిలోనో 2 కిలోలు మీరే తీసుకోర్రి, నా భూమి నాకు ఇప్పిర్రి, లేకపోతే వేరే జాగారన్నా నాకు చూపురు అని చెప్పేసి మొత్తుకుంటాడు. ఇక నిజమే కదా మరైతే. భూమి కింద బంగారం ఉందని పనులు ఆపుడేంది సారు? నాకు అర్థం కాదు. గదేదో మీరేదో విధిస్తే దేశానికి బంగారం వస్తుంది కదా, ఆయన భూమి ఆయనకు దక్కుతుంది కదా. లేకుంటే బంగారం ఉందని చెప్పేటోళ్ళే బంగారం దొంగలు అయి ఉంటారు కదా. అధికారులారా జర బంగారం ముచ్చట ఎందుకు తెలిసి మన నాగశేషయ్య సార్కు న్యాయం చేయరు. లేకపోతే రేపు ఆయన వాజ్మాల్ బాటలు ఇంకేదైనా బాటలు లెక్క మారగిట్ట. గిదిగిట్లుంటే ఈ తెలంగాణలో కలెక్టర్ ఆఫీసులకు ఎవరు రానియట్లేదట. ఎవల బండి సుత లోపలికి రావద్దు, ఇక ఎవరొచ్చినా మంచుకుండదు, ఒక్క సుత లోపలికి రావద్దు. అత్తే మనుషులు నడుచుకుంటూ రావాలి కానీ బండి మాత్రం గేటు దాటి రావద్దని ఆర్డర్ వేసిండట కలెక్టర్ సారు. వరంగల్ జిల్లాలో ఎందుకు ముచ్చట అంటే మన జనగామ కలెక్టరేట్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిందనుకోర్రి. ఎందుకంటే లోపలికి పోవాలంటే వీసా ఉన్నా లేకున్నా మన కలెక్టర్ సార్ వచ్చే పాస్ మాత్రం మస్తుగా ఉండనట. ఈ జిల్లాల కలెక్టర్ సార్లు ఒక కొత్త రూల్ తీసుకొచ్చిరన్నట్టు. కలెక్టర్ ఆఫీసుకు పోవాలంటే సార్ పర్మిషన్ మస్తుగా కావాలి. అంటే ఆ సార్ తన పాసులు తీసుకున్న పుణ్యాత్ములే బండ్లు లోపలికి పోతున్నాయి అన్నట్టు. ఇలా ప్రజావాణి ఉంది కదా, నమ్మకంతో ఈగలాంగులు సుత మస్తు మంది పోయిర్రు లోపలికి. కానీ నడవరానోళ్లను చేతులు లేనోళ్లను సుత బండ్ల మీద పోకద్దని చెప్పేసి గేట్ల తనని ఆపిర్రు. ఇక ఎర్రటెండలలో అలా చక్రాల కుర్చీలను నెట్టుకుంటా నడుచుకుంటా అంత దూరం పోయిర్రుగా. చూడాలంటే 2 కళ్ళు దాలలే. కానీ మన కలెక్టర్ సార్కు మాత్రం అది డిసిప్లిన్ లెక్క కనిపిస్తుందంట. ఉత్త ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, సామాన్య జనం ఎవరైనా సరే బండి బయట పెట్టి నడుచుకుంటూ ఈడ్చుకుంటూ రావాలన్నట్టు. కలెక్టరేట్ లోపల ఏమన్నా రన్వే కట్టించి విమానాలు దింపుతుర్రో లేక బండ్లు వస్తాయి కలెక్టర్ ఆఫీస్కి అందం వాడేతుందో కానీ గిట్లా లెక్క వేసే మొత్తం మీద
ప్రజల వద్దకు పాలన అంటే ఈ కలెక్టర్ సార్ ఏమో నడుచుకుంటూ రావాలని పాలన కోసం అనబట్టే. అయ్యా కలెక్టర్ సారు జర సోయి తెచ్చుకోర్రి, వికలాంగులు ఆ ఎండల నడవలేక మత్తుగా తక్లీఫ్ అవుతారు. ఇక సర్కార్కు చెడ్డ పేరు వస్తుంది అట్లయితే. మీ పాసులు మీ దగ్గర ఉంచుకొని జర ప్రజల బాధను కూడా చూడరు సార్లు. చెప్పేది చెప్పినాం గట్టరిగా మీ ఇష్టం. అరే 10 పాస్ గారా నీ బాంచన్, 10 పాస్ అయితే జర నీకు పుణ్యం వస్తుందిరా. నీకు సైకిల్ ఇప్పిస్తా, నీకు సీటు కొనిస్తా, బండి కొనిస్తా, నువ్వేది అడుగుతా అది కొనిస్తారా అయ్యా. జర పుణ్యం ఉంటుందిరా, నీ బాంచన్ రా, నీ కాలు మొక్కుతారా, నీకు పుణ్యం ఉంటుందిరా. జర పుస్తకాలు పట్టరా, మా అయ్య కదా, అరే మా అవ్వ కదా, అరే అమ్మాయి పోరడిపిస్తున్న పడేద్దు అని ఓ తల్లిదండ్రులు మత్తు తిప్పలు పడతారు ఇంట్లో చదువుకొని పోరగాన్లు ఉంటే. కానీ ఈ సారు చూస్తే మస్తు అనిపిస్తుంది. గిసోటి సారు మా అప్పుడు ఉంటే నేను మీతోటి ఆడతా చెప్పకపోతుండే కావచ్చు. మరి ఏం చేసిండంటారా సూర్యుడు ఆ సార్ ఏం చేసిండో. రైట్, స్కూల్లో ఎక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు? ఓ పెన్ ఇస్తారు, లేకపోతే ఒక పెన్సిలో బుక్కో ఇచ్చి పంపుతారు, లేకపోతే ఇంత ఏదన్నా పనికి వచ్చేది ఇచ్చి శభాష్రా అని భుజం మీద చేసి మెచ్చుకుంటారు. ఇక విజయనగరం జిల్లా శీపురపల్లి నియోజకవర్గంలో ఉన్న గోపన్న వలసల తెలుగు పంతులు మరడాన సత్యారావు సార్ అయితే నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయిండోళ్ళ. ఇప్పటికీ ఎవరు కనివినియర్గా ఆలోచన చేసిండు. పిల్లగాండ్లు మీరు 10వ తరగతి పరీక్షల రచ్చయ్యుర్రి, నేను మిమ్మల్ని గాల్లో ఎగరేటట్టు చేస్తా అని చెప్పేసి ముందే చెప్పి మాట ఇచ్చింది అన్నట్టే 10లో మంచి మార్కులు తెచ్చుకున్న 6 పిల్లగాళ్లను గబ్బర్ సింగ్ లెక్క విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు దొరకపోయి ఇండిగో విమానం ఎక్కించిండు. ఆయన విమానం ఎక్కుడంటే సామాన్యులకు, మరి ముఖ్యంగా అయితే సర్కార్ బల్లో చదువుకునే పిల్లగాళ్ళు కళేనాయే. 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే బస్సుల పీక ఉన్న పోతాం కానీ ఆటోకు పైసలు పెట్టి పోతామా? మరి సామాన్యుల బతులు అట్లుంటాయి కదా. గసుంటోళ్లకు ఇక పిలగాన్లు మీరు రచ్చ చేయుండ్రి, మిమ్ముల విమానంలో ఎక్కించే బాధ్యత నాది అంటే ఆ పిలగాన్లు కండ్ల పొంటే ఆనందం చిన్నగా లేదుగా. ఇక ఎక్కించే నాడైతే ఏదో ఇంత చూసినట్టు చూసిరిపో. ఆ సారు అన్నట్టే ఇండిగో విమానం ఎక్కించిండు. ఇక విమానం ఎక్కిన మన పిలగాన్లు కిటికీ పక్క కూర్చొని మేఘాలను చూసుకుంటా లవ్ సంతోషపడ్డారు. కిందున్న దోస్తులైతే అరే ఆ పైన ఎగరేది మనోడే కదా అని నోరెల పెట్టి కావచ్చు. 4 మండలాల నుంచి మండలానికి హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానని కిందటి సంవత్సరమే ఈటీవీ ముఖంగా, మరి టీవీ ముఖంగా, పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక పాఠశాలకు వెళ్ళి ఈ విషయాన్ని 4 మండలాల పాఠశాలకు వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. విజయవాడకు విమానంలో పోయి అక్కడున్న కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని భవానీ ఐలాండ్ల షికార్లు కొట్టి మళ్ళా ట్రైన్లో సేపుగా విజయనగరం చేరిరు. ఈ ముచ్చట తెలుసుకున్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సార్ సుతం మస్తు ఫిదాయిండు. కలెక్టర్ ఆఫీస్కి పిల్లగాండ్లను సార్ను విడిపించి పొగిడిండు. చదువు మంచిగా చదివినందుకు పిల్లగాండ్లను, ఇక ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు సార్ను కూడా ఇద్దరిని పొగిడిండు అన్నట్టు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయ్ అన్న గురజాడ అప్పారావు గారి సూక్తిని గురజాడ అప్పారావు గారు నడయాడిన ఈ నేల మీద నడయాడారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా నాకు వచ్చిన జీతంలో 3 to 5% విద్యార్థులు కేటాయించాలని నేను నిశ్చయించుకున్నానండి. ఏదేమైనా సత్యారావు సారు మీరు గ్రేట్ సారు. టీచర్లు హోంవర్క్ చేయకపోతేనే గాల్లే వేలాడదీస్తా అని బెదిరిస్తారు కానీ ఈసారి మాత్రం చదువుకుంటే గాల్ల విమానం ఎక్కిస్తా అని చెప్పి ఎక్కించి కూడా ఖుషి చేసే. ఇక ఇప్పుడు చీపురుపల్లిలో తతిమ పోరగాళ్ళంతా కూడా వచ్చేపారి మేము ఎగురుతామని అంటుర్రు. మేము ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి పోటీ పడతారట. మాస్టారు నన్ను సుత పైట ఎక్కిస్తావా అని బుక్కులు పట్టుకొని బుద్ధిగా చదువుకుంటా కూర్చుంటున్నారు కావచ్చు. ఓ పెద్ద సార్లు గీసుంటే మాస్టర్లు ఉంటే మన సర్కార్ బళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే మరి ఏమంటున్నా. గివి రెండు కథ వార్తలు ఎట్లనే మస్తుగానేలే. మరి మళ్ళా ఒక ముచ్చడుతుంది మళ్ళా కలిసా గప్పదాకా చూస్తారండ్రి ప్రైమ్ 9.